ఫోన్ చేసి, అయ్యా రిపబ్లిక్ డే రోజు బుక్ చేసినారు 26వ తారీఖు, అయ్యా మీరు మీ అమ్మగారిని చూసుకోండి, కావాలంటే దేవుని చిత్తం అయితే ఇంకొకసారి మీరు దాండేలి దర్శించవచ్చు. చాలా బాధ అనిపించింది. అరే ఇక్కడ అమ్మను చూసుకునికి దేవుడు ఉన్నాడు, నాకు వచ్చిన అవకాశం పోయింది అని బాధపడుతుంటే రెండో క్షణమే ఇంకొక ఫోన్ వచ్చింది డౌన్చాల్ నుంచి, బెరేకా చర్చ్. అయ్యా పోయినసారి మిమ్మల్ని పిలిస్తే పోయిన ఆదివారం మీరు జూబ్లీ చర్చ్ అని చెప్పారు, ఈ వారం అన్న రాండ్రి. సరే అవస్థ. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనము దేవుని పని చేసినప్పుడు దేవుడు మన పని చేస్తాడు. నాకు బాధ అనిపించలేదండి, ఎందుకంటే మా అమ్మగారు ఒక సిద్ధపాటు ఎలా ఉన్నదంటే షీ వాజ్ వెల్ ప్రిపేర్డ్. ఆత్మీయంగా మనం ఒక్కసారి సిద్ధపాటులో ఉన్నట్లయితే ఏ క్షణమైనను లోకరీతిగా శారీరకంగా ఆమెను మేము కోల్పోయి ఉంటున్నామేమో కానీ అయితే ఆత్మీయంగా ఆమె ఒక సిద్ధపాటు చాలా చక్కగా ఉన్నది. ఈ రోజు ఏమైనాను ఆమె దేవుని రాజ్యంలో చేరుతుందని ఒక గట్టి నమ్మకంతో. ఇక్కడ ఏమైపోయేదంటే మనం ఏం చేయాలంటే లేఖనాలు ఎంత చక్కగా చెప్తా ఉంటున్నాయి. ఏముంటున్నదమ్మా? నిన్ను గూర్చి అంటే మన ఆరోగ్యం నుంక మనం కాపాడుకోవాలి కదా, మన ఆరోగ్యం నుంక కాపాడుకోవాలి. ఒక్కొక్కసారి మనం లోకరీతి ఇంకా కొంచెం ఆలోచన చేయాలి. ఎందుకంటే మా అమ్మ నువ్వు కోల్పోయిన తర్వాత 31వ తారీఖు నాకు కొన్ని రోజులు నాకు అనిపించింది, కొన్ని రోజులు ఈ వాక్యం అంతా కొంచెం స్లో అయిదాము అని 9వ తారీఖున ఆమె ఒక దినం పెట్టుకున్నాము. ఫిబ్రవరి 9వ తేదీ. 9వ తేదీన దినం పెట్టుకున్న తర్వాత 11వ తేదీ అంటే సోమవారం రోజున క్రిస్టియన్ ఫెలోషిప్లో ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఆదివారం రోజున నాకు కాల్ చేసి, ఆ రోజు ఆ మీటింగ్కు మోడరేటర్ నువ్వే ఉండాలి, ఫుల్ ఆది అంతం ఆ ఒక ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నువ్వే ప్రిసైడింగ్ చేయాలి. నేను చెప్పాను అన్న 9వ తారీఖు ఈరోజే మా అమ్మ దినం అయిపోయింటున్నది, మళ్ళీ నేను స్టేజ్ ఎక్కడము నలుగురు చూడడం ఏమన్నా బాగుంటుందో లేదంటే లేదు, ఇది దేవుని కార్యం, నువ్వు చేయాల్సింది. నిజంగా ఆ రోజు అక్కగారు ఇంకా క్రిస్టియన్ ఫెలోషిప్ వచ్చి ఉంటున్నారు. దేవుని కార్యము, దేవుడు ఏంటంటే వాడబడడం అనేది ఒక్కసారి మనల్ని మనం దేవునికి సమర్పించినట్లయితే దేవుడే మనల్ని వాడుకుంటాడు ఒక పాత్రగా. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ మనల్ని మనం దేవునికి అక్కడ ఆ రోజు ఆ అపవాదికి అది ఒకటి గిట్టనట్టుంది. ఏంద్రా అమ్మ చచ్చిపోయింది, ఇంత శోకంలో ఉండడు, బాధ కలిగేటట్టు దినమైంది, ఇతనికి చూస్తే ఇంకా బుద్ధి రాలేదు, ఎక్కడ చూస్తా ఉండ ఇతన్ని స్టేజ్ పైన చూస్తా ఉండ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నాడని 11వ తేదీ నేను స్టేజ్ పైన ఎక్కినోని 21వ తేదీ హఠాత్తుగా నా ఒక జీవితంలో ఒక కదిలింపు జరిగింది. కానీ దేవుని ఒక చిత్త ప్రకారం, దేవుని ఒక కృపా ప్రకారంగా మరొకసారి దేవుని ఒక వాక్యం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనము ఇంకా ప్రతి ఒక్కటి చేయొచ్చు, మన ఆరోగ్యాన్ని ఇంకా మనము కాపాడు. నాకు అప్పుడు అనిపించింది నిజంగా మన ఒక జీవితాలలో ఆత్మీయంగానే కాకుండా శారీరకంగా మనం ఈ యొక్క లోకంలో ఉంటాం కదా, దీన్ని ఇంకా కొంచెము కేర్ తీసుకోవాలి, కాపాడుకోవాలి. అందుకేమో దేవుడు ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చింటున్నాడు. ఇంకా ఎక్కువగా నువ్వు నెమరవేయి, ఇంకా ఎక్కువగా దేవుణ్ణి ధ్యానించు, నీకు మంచి టైం ఇస్తా ఉంటుంది. వచ్చిన వారందరూ ఆత్మీయులు నాకేం చెప్పేవారంటే, కుమార్ నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేయవాలి, వాక్యం చదువు, వాక్యం విను, నువ్వు ఆత్మీయంగా ఇంకా ఎదుగు. నిజంగా చక్కగా దేవుడు ఇంకా నాకు ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ఇంకా ఎక్కువగా ఆయన ఒక పనులు చేయడానికి అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. మూడో రీతిగా ఏముంటున్నదంటే, ఎప్పుడు మన ఒక జీవితాలలో స్లో డౌన్ కావాల్సి వస్తుందంటే, మనల్ని మనం హాని చేసుకుంటాం, లేకపోతే ఎదురుగా ఉండే వాళ్ళను హాని చేస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే లేఖనాలలో మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. నిన్ను వలె నీవు
నిన్ను వలె నీ పొరుగు వానిని హల్లెలూయా. రెండో ఆజ్ఞ. చూడండి, ఎన్నో విషయాలలో ఏమవుతాయంటే మనల్ని మనం ప్రేమించుకునేది. ఎందుకంటే ఎదుటి వారిని మనం ఏం చేయాలంట, మన వల్లే వాళ్ళను ప్రేమించుకోవాలి. ఫస్ట్ మొదటిగా మనల్ని మనం ప్రేమించుకుంటా ఉంటున్నామా, మనల్ని మనం కేర్ తీసుకుంటా ఉంటున్నామా, ఎలా ఉంటున్నది? ఎందుకంటే ఈ యొక్క మాటలు ఏమవుతుందంటే మనల్ని మనం కేర్ తీసుకోవాలి అనుకోండి కదా, మనల్ని మనం ప్రేమించకపోతే ఎదుటి వారిని మనము ప్రేమించలేము. ఇక్కడ ఏమంటా ఉంటున్నానంటే నీ యొక్క ఎదుటి వాడిని నువ్వు ఎలా ప్రేమించాలంటే నిన్ను వలే. నిజంగా ఇక్కడ ఎంత చక్కటి మాట. ఈ యొక్క మాట ధ్యానిస్తూ నాకు అనిపించింది, నిజంగా నన్ను నేను కేర్ తీసుకున్నట్లయితే, నన్ను నేను ప్రేమించుకున్నట్లయితే ఎదుటి వారిని ఇంకా నేను ప్రేమించేవాడిని, ఎదుటి వారిని ఇంకా నేను కేర్ తీసుకునేవాడిని. ఈ యొక్క 20 రోజుల ప్రయాణంలో నిజంగా చక్కగా మా ఒక గుజరాతీ ఎంత ప్రేమించి ఎంత చక్కగా చూసుకుంటాను. కొన్ని విషయాలలో ఈ యొక్క లెంటెన్ డే స్టార్ట్ అయిన తర్వాత నాకు అనిపించింది, దేవుడు ఆ ఫెడరిక్ పాల్ అన్న ఓసన్న మినిస్టర్, ఆయన ఒక సేవకు ఒక వాక్యం పోతూ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ఈ చెయ్యి మొత్తము కట్ అయిపోయింది. కట్ అయ్యి ఇమీడియట్గా ఆపరేషన్ చేసి ఆయనకి రాడ్ వేశారు. రాడ్ వేసి తర్వాత ఇంకా ఒక 24 గంటలలో ఆయనకు వాక్యము. తర్వాత ఆయన కూర్చొని అనుకున్నాడంట, ఈరోజు యాక్సిడెంట్లో ఒకవేళ నాకు చెయ్యి ఇరగకుండా నేను మరణించినట్టయితే నేను ఎక్కడికి పోయేవాడిని. అయితే దేవుడు ఎంత కృపామయుడంటే ఒట్టి నా చెయ్యి మాత్రమే గాయపరిచాడు. అయితే నేను వాక్యం చెప్పేది నోటి నుంచి కదా, ఈ చేత్తో నాకేం పని ఉంటున్నదని ఆయన అక్కడ ఉండే టవల్ను ఆ ఒక చేతికి పెట్టుకొని పోయి 2.5 గంట వాక్యం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అది విన్నప్పుడు నాకు అనిపించింది, నిజంగా నాకు ఎంత అనారోగ్యం ఉన్నాను, బలహీనం ఉన్నాను, నేను ఒక 10 నిమిషాలు దేవుని కొరకు ఎందుకు మాట్లాడకూడదు? నేను ఈ యొక్క 2023 నుంచి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మేము నడుపుతా ఉంటున్నామండి. ప్రతి సంవత్సరము నేను అనుకునేవాడిని, ఈ 40 రోజులు ఖచ్చితంగా రోజు ఒక వాక్యము, రోజు 40 రోజులు 40 వాక్యాలు నేను చెప్పాలని ఎన్నోసార్లు అనుకునేవాడిని. అయితే ఏమైపోయేదంటే ఈ యొక్క 23, 24లో ఎక్కువగా ఇక్కడ పిలిచేది ఆ శిల్వ ధ్యానంకు, ఆ చర్చ్, ఈ శిల్వ ధ్యానానికి, ఈ చర్చ్ అని నేను అనుకున్నది చేయలేకపోయాను. అయితే దేవుడు ఎంత గొప్ప సంగతి ఇచ్చాడంటే ఈరోజుకు 11వ రోజు అండి. దేవుని చిత్తం అయినట్లయితే ఈరోజు 11వ రోజు కంటిన్యూగా వాక్యం చెప్పబోతుంది. అప్పుడే వజ్రావతి ఇంకా ఎప్పటికీ ఆత్మీయంగా చాలా సహకరిస్తుంది. అయితే ఆ రోజు భస్మ బుధవారం రోజున ఫస్ట్ వాక్యం స్టార్ట్ చేయాలని అన్ని సిద్ధపాటు చేశాము. అంత సిద్ధపాటు చేశాము, కెమెరా సెట్ చేశాము, కూర్చొని ఇంకా స్టార్ట్ చేయాలా. అప్పుడు ఆమెకు ఒక ఫోన్ వచ్చింది. ఒక ఫోన్ వచ్చి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇంకా ఈమె సిద్ధపాటులో ఉన్నాం కదా, ఇంకా ఏం చెప్పారంటే మీరు కొంచెం ఫోన్ పెట్టేయండి, ఎందుకంటే వాక్యము స్టార్ట్ అవుతాను. వాక్యమా? ఏం వాక్యము? ఎక్కడ గుడిలో ఉన్నారంటే లేదు ఇంట్లోనే వాక్యం చెప్తాను. ఇంట్లో వాక్యం చెప్తాను. పిల్లోనికి సరిలేదు కదా, ఎవరు వాక్యం చెప్తేది అంటే లేదు, కుమారే వాక్యం చెప్తాను. కుమారు వాక్యం ఎందుకు చెప్పేది? ఇంకా పచ్చిగా ఉంటుంది, మాట్లాడకూడదు ఏంది అని ఒక అలజడి. ఇంకొక కొన్ని క్షణాలలో వాక్యం స్టార్ట్ అవుతుందండి. అలజడి. ఎవరైతే అంత ఉత్సాహంగా నాకంటే ముందుగా కెమెరా అంతా సెట్ చేసి వాక్యాన్ని నాకు ముందుగానే చదివాదో సడన్గా ఏమన్నదంటే, నువ్వు చెప్పే ఒక సాధ్యతనే లేదు, నువ్వు చెప్పకూడదు, ఎందుకంటే ఫస్ట్ నీ ఎందుకు ఇంత శోభన. బాధపడినా, చాలా బాధపడినా. చెప్పాను గుజరాతీకి ఈ యొక్క వాక్యము చెప్పేసి నేను రేపటి నుంచి చెప్పాను. మరుసటి రోజు మళ్ళీ ధైర్యం చేసుకొని చెప్పాను. 10 నిమిషాలు నేనేం చేస్తానంటే పొద్దున్న నుంచి ఎవరితో మాట్లాడాను, ఎవరు వచ్చినాను నేను పనుకొని ఉన్నానని చెప్పండి, నేను మాట్లాడాను.
పొద్దున్న నుంచి ఉండే ఒక శక్తిని 10 నిమిషాలు దేవుని కొరకై వాడు. నిజంగా ప్రియమైన సోదరుడు, మనము ఇంకా బాధపడుతూ ఉంటున్నాము, ఎదుటి వారిని ఇంకా బాధ పెడతాం. చాలా బాధ. దేవుని వాక్యం చెప్పడానికి అడుక్కునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు మన మంచి కోసమే, ఎందుకంటే ఆరోగ్యం సరిలేదు. ఒక అతను మెసేజ్ ఏం పెట్టారంటే, దీపాన్ని ఏమంటారండి, గాలికి పెట్టి ఆరిపోకూడదంటే ఆరిపోతుందా? దేవునికి తెలుసు నీ విషయము, ఎందుకు అంత పట్టింపేంది నీది? ఎందుకు అంటే ఇంతలో ఉండి ఇంతలో మాయమే ఒక జీవితాన్ని మనం జీవిస్తాం. ఈరోజు నేను వాక్యం చెప్పలేదనుకోండి, రేపేందో, రేపనేది మనది కాదు. ప్రియమైన సోదరు, చెప్పాలి. దేవుని శక్తి ఉన్నంత వరకు దేవుని యొక్క కార్యాన్ని చేయాలి. ఎంత చక్కగా నిజంగా దేవుడు ఇంకా ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ గురించి ఇంకా ఎంత బాధపడతా ఉన్నా మీకు తెలుసో తెలీదో, నిన్న రాత్రి వరకు పెద్ద శోధన, శోధన. ఈరోజు ప్రేయర్సల్ ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుందా లేదా అనేది ఇంకా తెలియదు. అలాంటి ఒక శోధన జరిగింది. ఆయనను దేవుని ఏం ప్రేమనో మా పైన తెలియదు, కానీ ఎంత చక్కగా అనుకోను అంతకంటే ఎక్కువగా మనసులో వచ్చి ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని చెప్తాం. నిజంగా ప్రియమైన సోదరుల, ఆత్మీయంగా దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మన యొక్క తలాంతులు, మన యొక్క వరాలు ఏం చేయాలంటే దేవునికి మాత్రమే, లోకరీతిగా కాదండి, దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. ఈరోజు అక్కకి చెప్తాను, అక్క నిన్నటి రోజున మా యొక్క యూట్యూబ్ ఛానల్లో 2500 వర్తమానాలు. ఎన్నండి? 2500 వర్తమానాలు. ఎన్ని రోజులలో? 2 సంవత్సరాలలో. 2 సంవత్సరాలు అంటే ఒక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయండి? 365 రోజులు. 2 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులండి? 710 రోజులు. 710 రోజులలో దేవుడు 2500 వర్తమానాలను చెప్పేదానికి శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి రోజున నేను క్యాలిక్యులేటర్ పట్టుకొని లెక్క వేస్తా ఉన్నా. 365 × 2 710. 2500 డివైడెడ్ బై 710 అంటే ప్రతిరోజు సతతంగా 3 వీడియోలు అంటే 3 వర్తమానాలు దేవుడు చెప్పేదానికి అనుగ్రహించింది. హల్లెలూయా, హల్లెలూయా. దీని నుంచి మాకు డబ్బు రాదండి, దీని నుంచి మాకు డబ్బు రాదు. ఏంటంటే పిచ్చి. దేవుని కొరకై ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి చేయాలి, ఏమైనా చేయాలి. ఎందుకంటే ఈరోజు ఇంకా సజీవంగా ఉన్నాము, ఒక 4 మాటలు మాట్లాడుతూ ఉంటున్నామంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ. ఈరోజు డేస్ ఇంకా ఎంత చక్కగా ప్రేయర్లో స్టార్టింగ్ ఏమన్నదంటే, ఇంతవరకు మమ్మల్ని సజీవంగా కాచి కాపాడినారు కదా, మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే ఉన్నతమైన స్థాయిలో, మనకంటే ఎంత గొప్ప వాళ్ళు ఈ యొక్క దినం చూడలేక గతించిపోతూ ఉంటుంది. అయితే దేవుడు చూడండి ఎంత చక్కగా వాడుకుంటూ ఉంటాం కదా. ఎందుకంటే ఇక్కడి నుంచి మరణించడం అనేది ఖచ్చితం అండి, ఎవరు కానీ ఇక్కడ గ్యారెంటీ కార్డు లేదు. అయితే ఉన్నన్ని రోజులు మనం దేవుని కొరకు ఏం చేశామో ఏం లేదనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంటున్నది. ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే సామెతలు 4వ అధ్యాయము 23వ వచనం ఏముంటున్నదో చదివి సేకరించండి, నేను ఇంకా ముగిస్తాను. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును భద్రము. హల్లెలూయా. ఏం చేయాలంటండి? మన హృదయాన్ని. ఎందుకంటే డిజైర్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ సఫరింగ్. మనకు హృదయాలు దేవునికి సమర్పించినట్లయితే, దేవుడు అనుసారంగా మనం జీవించినట్లయితే మనకి ఏ ఒక్క సమస్యలు రావండి. మనకెందుకు జీవితాలలో ఒక అలజడి, ఎందుకు ఇలాంటి ఒక సమస్యలు వస్తూ ఉంటున్నాయంటే, ఎందుకంటే మనము మన హృదయాలలో లోకరీతిగా అన్ని చెత్త నింపుకొని ఉండమని.
అంత చెత్త నింపుకొని ఉండవు. అందుకని అన్ని చెత్త అలవాట్లు చెత్త శోధన. అయితే నిజంగా దేవునికి మనము మన యొక్క హృదయాలను సమర్పించినట్లయితే ఎంత చక్కగా దేవుడు మనల్ని కాపాడేది అనుకుంటున్నాం. నిజంగా మన ఒక జీవితాలలో ఎందుకు ఇలాంటి ఒక నిదానంగా ఇలాంటి ఒక స్లో డౌన్ ఎందుకైంది అనే దానికి ఒక చక్కటి విషయం. ఎందుకంటే యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటా ఉంటున్నారండి, నేను ఇంకొక 5 నిమిషాలలో ముగిస్తానండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. బోధకుడు అనియు చదవండి కరెక్ట్. బోధకుడనియు ప్రభువనియు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. హల్లెలూయా. ఎందుకంటే బోధకుడు అంటే ఇంగ్లీష్ లో ఏమంటున్నారండి, టీచర్ అంటారు. ఇక్కడ ఎన్ని మంది రండి టీచరు? ఒక సండే స్కూల్ టీచర్ ఇక్కడ ఉంది, ఇంకొక స్కూల్ టీచర్ లోపల ఉంది సువర్ణ. ఎందుకంటే టీచర్లను చూడండి, ఒక చక్కటి స్వభావం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఒక పాఠాన్ని చెప్పేటప్పుడు ఎవరికి స్లోగా చెప్పాలి, ఎవరికి వేగంగా చెప్పాలనేది చాలా చక్కటి ఒక స్కిల్ ఉంటుంది వాళ్ళకు, వాళ్ళందరికీ. ఎందుకంటే ఒక క్లాస్ రూమ్లో కొన్ని మంది నిపుణులు ఉంటారు, మంచి చదువుకునే వాళ్ళు ఉంటారు, కొన్ని మంది దద్దమ్మలు ఉంటారు, కొన్ని మందికి అసలు బోధనే పట్టదు. అట్లాంటప్పుడు ఈ యొక్క టీచర్ ఒక పని ఏముంటున్నదంటే, కొన్ని మందికి ఎవరికైతే వేగంగా చెప్పాలనో వాళ్ళకి చెప్తారు, ఎవరిని అయితే నిదానంగా చెప్పాలనో వాళ్ళకి చెప్పాలి. మొన్నటి రోజున ఇంకా ఒక బోధకుని గురించి మాటలు చర్చ జరుగుతా అంటే మా సువర్ణంక ఎంత చక్కగా చెప్పింది ఒక మాట. ఏమన్నదంటే, ఆ ఒక వ్యక్తి చెప్పేదంతా చక్కగా ఉంటున్నది, కానీ ఆ ఒక స్టూడెంట్లు ఎవరైతే అక్కడ కూర్చొని ఉన్నారో వాళ్లకు అది సెట్ కావటంలా. ఎందుకంటే వాళ్ళు స్లో లెర్నర్స్ అంటే వాళ్ళకు అది బౌన్సర్ అయిపోతుంది. అతను చెప్పేది వాక్యం చక్కగానే ఉంది, చాలా బాగానే ఉంది, కానీ ఇక్కడ కూర్చున్న వాళ్లకు అది అర్థం కావటంలా. అందుకని ఒక టీచర్ ఒక స్వభావం ఎలా ఉంటున్నది, ఇక్కడ ఒక యేసయ్య స్వభావం ఏమంటున్నదంటే, ఆయన చూశాడేమో మన ఒక జీవితాలు వేగంగా పరిగెత్తా ఉంటున్నాం, వేగంగా చేస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఏం చేశాడంటే కొంచెం స్లో డౌన్ చేశాడు, వేగాన్ని కొంచెము తగ్గించాడు. సమాధానము, నా సమాధానం ఇస్తా, బాధపడవద్దు, కలవరపడవద్దు, నా ఒక సమాధానము నేను నీకు ఇస్తా ఉంటున్నాను, లోకరీతిగా కాదు, నా సమాధానం నీకు ఇస్తా ఉంటున్నాడు. కనుక మీరు ఏం చేయాలి, వేగంగా పరిగెత్తకూడదు. నిజంగా ఈరోజు ఇంకా నాకు అనిపించింది ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, నిజంగా ఆత్మీయంగా దేవుడు ఎందుకు ఈ యొక్క స్లో డౌన్ చేశాడు. నేను అనుకుంటా ఉన్నా, ఈ యొక్క వేగంలో నేను పరిగెత్తుతా ఉన్నానంటే ఎక్కడ ఏమైపోతాను అనేది. అయితే దేవునికి గ్రహించాడు, ఎందుకంటే ఆయన ఒక సృష్టికర్త కదా, సో అతనికి తెలుసు సృష్టి గురించి అంతా. ఇక్కడ ఇంకా ఒక చక్కటి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి. మనము దానియేలు గురించి తెలుసండి, దానియేలు విశేషత ఏముంటున్నదండి, దానియేలు అనగానే సండే స్కూల్ పిల్లలకు ఇంకా తెలుసు, ఒక పిక్చర్ కనపడుతుంది. ఏముంటున్నదంటే, సింహపు బోనులో ఒక పక్క సింహాలు, ఒక పక్క దానియేలు. సింహాలు ఏమన్నా తిన్నాయండి? లేదు కదా. అక్కడ మనం చూసినట్లయితే, మీరు ఇప్పుడు కాదు ఎప్పుడన్నా మీకు అవకాశం దొరికితే ఆ ఒక పిక్చర్ చూడండి. ఆ ఒక పిక్చర్లో మీరు చూసినట్లయితే సింహాలు దానియేలును చూస్తూ ఉంటున్నాయి. దానియేలు ఎవరిని చూస్తూ ఉంటున్నాడు? ఎవరిని చూస్తూ ఉంటున్నాడు? హల్లెలూయా. ఒక్కసారి గ్రహించండి, దానియేలు ఇప్పుడు ఎదురుగా ఉండేది సింహాలు, క్రూర మృగం, ఎప్పుడన్నా ఆయనను చింపివేసి తినేస్తాయి. అలాంటి ఒక మృగాలలో ఈ యొక్క దానియేలు వేసినప్పుడైతే దానియేలు ఏం చేయాలంటే మృగాలను చూసి భయపడాలి. అయితే ఇక్కడ యా పిక్చర్లన్నా చూడండి, దానియేలు ఏం చేస్తూ ఉంటున్నాడంటే కన్నులెత్తి పైన చూస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దాంట్లో ఒక చక్కటి మాట ఏముంటున్నదంటే, దానియేలు సృష్టిని చూడలేదంట, ఎవరిని చూశారంట? సృష్టికర్తను. ఈ యొక్క సింహాలు ఎదురుగా కనిపిస్తూ ఉంటున్నాయే, ఈ సృష్టి అది.
అయితే నేను చూసేది, సాయం కోరేది ఎవరు? అది సృష్టికర్త. ఎందుకంటే సృష్టికర్త పర్మిషన్ ఇస్తేనే ఆ ఒక్క సృష్టి నన్ను హాని పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత